బిగినర్స్, మన మైండ్ని హీల్ చేసుకుంటేనే మన బాడీ హీల్ అవుతుంది. మన మైండ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మన బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మన మైండ్ని బెస్ట్ ఫ్రెండ్గా ఉంచుకుంటామో అప్పుడే మనం లైఫ్లో ముందుకెళ్తుంటాం. మరి మైండ్ని హీల్ చేసుకోవడానికి ఏవైనా టెక్నిక్స్ ఉన్నాయా? చాలా మంది ఈ మధ్య హోపోనోపోనో గురించి ఎక్కువగా అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను హోపోనోపోనో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరందరూ కరెక్ట్గా వినండి, నోట్స్ రాసుకోండి. హోపోనోపోనో అంటే ఏంటి, హోపోనోపోనో ద్వారా మీ లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. మీరు ఇప్పటి వరకు కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ వండర్ఫుల్ వీడియోస్ ఆన్ హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మన బాడీలో మనం ఆక్సిజన్ తీసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం, రైట్? అంటే మన బాడీకి ఎలాగైతే ఆక్సిజన్ అవసరమో అలానే మన సోల్కి కావాల్సింది ఏంటి? గ్రాటిట్యూడ్. మన సోల్కి కావాల్సింది ఏంటి? ఫర్గివ్నెస్. సో గుర్తుంచుకోండి, మన బాడీకి ఎలాగైతే ఆక్సిజన్ కావాలో అలానే మన సోల్కి కావాల్సింది ఏంటి? ఫర్గివ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. సో ఈ గ్రాటిట్యూడ్ ని, ఫర్గివ్నెస్ ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? మరి హోపోనోపోనోలో ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అంటే గ్రాటిట్యూడ్ కి, ఫర్గివ్నెస్ కి. మరి ఎలా స్టార్ట్ అయింది హోపోనోపోనో? సో వే బ్యాక్ టు 1970s 80s మధ్యలో దెర్ వాజ్ అ పర్సన్. సో తను ఒక హవైయన్ మెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. హిస్ నేమ్ ఇస్ డాక్టర్ హ్యూ లెన్. సో డాక్టర్ హ్యూ లెన్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు తను చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరూ మెంటల్ పేషెంట్స్ అండ్ సీరియస్ క్రిమినల్స్. సో అలాంటి పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని నేను మామూలు వాళ్ళుగా చేయగలనా అని చాలా భయపడ్డాడు. సో బట్ అప్పుడు తనకు ఒక టెక్నిక్ గుర్తుందండి. తన అంతకుముందు ఒక టెక్నిక్ నేర్చుకున్నాడు, దాని పేరే హోపోనోపోనో. సో ఈ హోపోనోపోనో టెక్నిక్ని యూజ్ చేసి తను అక్కడ ఉన్న మెంటల్ పేషెంట్స్ అందరినీ క్యూర్ చేశాడు. ఏం చేశాడు మరి వాళ్ళను? సో డాక్టర్ హ్యూ లెన్ యొక్క టీచర్ నలమాకు సిమియోనా. సో షీ ఈజ్ ఫస్ట్ టైం హోపోనోపోనో గురించి ప్రపంచమంతటా చెప్పడం స్టార్ట్ చేసింది. షీ ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా ఈ హోపోనోపోనో గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ హ్యూలిన్ చేసింది ఏంటంటే, ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళేవాడు, అక్కడ ఉన్న ఫైల్స్ తీసుకునేవాడు, అక్కడ ఉన్న పేషెంట్స్ని ఒక్కరిని కూడా చూడలేడు. అండ్ ఆ హాస్పిటల్లోకి వెళ్ళాలంటే అందరూ భయపడేవాళ్ళు. ఎందుకంటే ఐ టోల్డ్ యూ, అక్కడ ఉన్న క్రిమినల్స్ అందరూ కూడా చాలా సీవియర్ క్రిమినల్స్, చాలా సీరియస్ క్రిమినల్స్. సో ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని పట్టుకునే వాళ్ళు, చంపే వరకు వదిలేవాళ్ళు కాదు. అంత సీరియస్ ప్రాబ్లంలో ఉన్న క్రిమినల్స్ని తను వాళ్ళ ఫైల్ తీసుకునేవాడు. అండ్ వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారంటే, డాక్టర్ హ్యూలిన్ ఎలా చెప్పేవారంటే, ఈ పేషెంట్స్ నా లైఫ్లోనే ఎందుకున్నారు? చాలా మంది ఉన్నారు సైకలాజిస్టులు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ రాని వాళ్ళు నా లైఫ్లోనే వచ్చారు అంటే దీంతో నాకు ఒక కనెక్షన్ ఉంది. సో తను రూట్ కాజ్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ప్రతి ఫైల్ తీసుకొని ప్రతిరోజు ఈ స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్. ఐఎమ్ సారీ, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. నేను ఈ సిచ్యువేషన్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, అది మనం కర్మ అనొచ్చు లేదా మన యాక్షన్స్ యొక్క రిజల్ట్స్ అనొచ్చు. బట్ మనం ఏదైతే చేస్తామో దానికి మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. సో మీ అందరికీ తెలుసు, మన పురాణాల్లో కూడా, మనం భగవద్గీతలో కూడా చూస్తాము. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన యాక్షన్స్ ప్రకారంగా, వాళ్ళ కర్మ ప్రకారంగా వాళ్ళకు రిజల్ట్స్ దొరుకుతుంటాయి. సో తనేం బిలీవ్ చేసేవాడు? హోపోనోపోనోలో బిలీఫ్ ఏంటి? మన లైఫ్లోకి వచ్చే ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఛాలెంజ్, ప్రతి దానికి మనం పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో హీ స్టార్టెడ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. తన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారంటే నాలో ఏదో ఉంది, నేను దాన్ని హీల్ చేసుకోవాలి. సో ఆ రూట్ కాజ్ని హీల్ చేసుకుంటే ప్రాబ్లం హీల్ అయిపోతుంది. అండ్ దెన్ హీ డిడ్ ద సేమ్ థింగ్. తను ఏం చేశాడు? ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇలాంటి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చారు, ఇలాంటి సిచ్యువేషన్ నేను చూస్తున్నానంటే దానికి నాలో ఉన్న థాట్స్ అవ్వచ్చు, ఫీలింగ్స్ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, దానికి నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ క్రియేటింగ్ దిస్. దీన్ని నా లైఫ్లో క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఇవన్నీ నాలో క్రియేట్ చేసినందుకు నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ.
ఎస్, ఐ లవ్ యూ ఫర్ హీలింగ్ మీ. నన్ను ఈ ప్రాబ్లం వచ్చినందువల్ల నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. ఈ విధంగా తను కంటిన్యూస్గా చేశాడు. 6 months, 8 months, 9 months అండ్ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత స్లోగా ఆ మెంటల్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ హీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. అండ్ టోటల్గా ఆల్మోస్ట్ 2 years తర్వాత ఆ మెంటల్ హాస్పిటల్ని క్లోజ్ చేశారు. సో యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. దిస్ ఇస్ అ లైవ్ ఎవిడెన్స్. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే దానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, అప్పుడు దాని గురించి మనం యాక్షన్ తీసుకుంటాము, అప్పుడు దానిలో రిజల్ట్స్ మనకు కనబడుతుంటాయి. మీరు చూడండి, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఐఐటి నీట్ ఎగ్జామ్. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను ఈ ఎగ్జామ్ని క్లియర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ని క్లియర్ అవ్వాలంటే నేను బాగా చదవాలి. ఎప్పుడైతే తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో తన యాక్షన్ చేంజ్ అవుతాయి, తన ఇమోషన్స్ చేంజ్ అవుతాయి, తన థాట్స్ చేంజ్ అవుతాయి. అండ్ మనం బయట చూస్తున్నది ప్రతి ఒక్కరు డిఫరెంట్, మనం బాడీ ఫామ్లో చూస్తున్నామండి. బట్ ఒక్కసారి మనం బాడీ లోపలికి వెళ్తే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎనర్జీ. ప్రతి సెల్లో, ప్రతి ఆటంలో, ప్రతి ఈవెన్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని మనం అంటాము. బట్ దాంట్లోకి వెళ్ళి మనం డీప్గా చూస్తే ఉండేది ఏంటి? ఎనర్జీ. సో మనందరినీ ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ఎనర్జీస్లో ఉన్నారు, డిఫరెంట్ వైబ్రేషన్లో ఉన్నారు. ఒక పర్సన్ ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఛాలెంజెస్ తీసుకుంటూ ఉంటాడు, బికాస్ ఈజ్ ఇన్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఇంకొక పర్సన్ చాలా లేజీగా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక పాస్ట్ ప్రాబ్లమ్ని తీసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే బికాస్ ఇన్ ద లోవర్ ఫ్రీక్వెన్సీ. నా ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేసేది ఎవరు? మన థాట్స్. మన థాట్స్ ఇమోషన్ని క్రియేట్ చేస్తాయి, ఇమోషన్స్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. మనం ఏ వైబ్రేషన్ ఉంటే అలాంటి వైబ్రేషన్ పీపులే మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. సో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, రిలేషన్షిప్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు, లేదా మనీ పరంగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, నేను వాళ్ళకి చెప్పేది ఒకటి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పైన వర్క్ చేయండి. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మీరు బయట ప్రాబ్లమ్ని చూడకండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఐ నో దట్. ఇప్పుడు మనీ ప్రాబ్లం ఉంది, ఐ నో దట్. రిలేషన్షిప్లో ఇష్యూ ఉండొచ్చు, ఐ నో దట్. ప్రాబ్లం పైన ఫోకస్ చేయకండి. దానికి నేను పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానని ఫీల్ అవ్వండి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగానే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎస్, నాలో ఇది ఉంది, దీనికి నన్ను క్షమించండి. ఇది ఎలా క్రియేట్ అయిందో నాకు తెలియదు, బట్ నాలో ఉంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఎస్, మీరు ఎప్పుడైతే ఫర్గివ్నెస్ స్టార్ట్ చేస్తారో మీ లోపల ఎనర్జీస్ క్లీన్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మీ థాట్ ప్రాసెస్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అందరము ఎనర్జీ. చాలా మంది అంటారు, సార్ తను చాలా మోసం చేశాడు, తను ఎలా క్షమించాలి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీఆర్ ఆల్ ఎనర్జీ. తను వేరే ఎనర్జీ, మీరు వేరే ఎనర్జీ కానే కాదు. ఇక్కడ మీరు, నేను, మనం అందరం కూడా ఎనర్జీ. ఎస్, బట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామంతే. మీరు తనని హేట్ చేయట్లేదండి, మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటున్నారు. సో వెన్ యూ డోంట్ ఫర్గివ్ అదర్స్, యూఆర్ యాక్చువల్లీ నాట్ ఫర్గివింగ్ యువర్ సెల్ఫ్. సో అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దీని గురించి బ్యూటిఫుల్ వీడియో సిరీస్ నేను క్రియేట్ చేయబోతున్నాను. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ 7 times కూర్చోండి అండ్ దెన్ సీ, ఎవరినైనా మీరు ఫర్గివ్నెస్ చేయలేకపోతున్నారా? ఏదైనా పర్సన్, ఎవరైనా పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నారు. వాళ్ళు అన్న మాటలు లేదా వాళ్ళు చేసిన యాక్షన్స్ ఏవైనా మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయా? ప్లీజ్ కూర్చోండి, వాళ్ళ పేరు రాయండి, వాళ్ళ పూర్తి పేరు రాయండి. ఎస్, మీ పూర్తి పేరు రాయండి. ఐ నరేంద్ర, ఇంటి పేరు రాయండి, ఇరపత్తిని నరేంద్ర. ఐ ఫర్గివ్ మిస్టర్ సో అండ్ సో. తన పేరు ఎందుకంటే, వాళ్ళ ఇంటి పేరు ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ సో మెనీ యాన్సెస్టర్స్ ఆల్సో. ఇంటి పేరుతో మనం యాన్సెస్టర్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. సో వీళ్ళని నేను పూర్తిగా క్షమిస్తున్నాను. అండ్ ఐ సెండ్ దెమ్ లవ్. నేను వాళ్ళకి ప్రేమను పంపిస్తున్నాను. దీన్ని ఒక 7 times చేయండి, ఎలా ఉంటుందో చూడండి. నాతో పాటు మీరు అందరు రిపీట్ చేయండి. ఎస్, ఐ ఇరపత్తిని నరేంద్ర, ఐ ఫర్గివ్ ద పీపుల్ హూ హర్ట్ మీ. నన్ను ఎవరైనా బాధపడితే నేను వాళ్ళని క్షమిస్తున్నాను. ఐ సెండ్ దెమ్ ద లవ్. ఎవరైనా ఒక పర్సన్ పేరు తీసుకోండి అండ్ డూ దిస్. ఐ ఇరపత్తిని నరేంద్ర అండ్ I forgive them and I send them love. I ఇరపత్తిని నరేంద్ర, I forgive them and I send them love. ఇలా 7 times చేయండి and see the repeat the statements. I'm sorry, please forgive me, thank you, I love you for 7 more times. చూడండి, ఇమ్మీడియట్ గా మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. మీ ఎనర్జీ షిఫ్ట్ అవ్వగానే మీ వైబ్రేషన్ చేంజ్ అవుతాయి. మీ వైబ్రేషన్ చేంజ్ అవ్వగానే మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ యాక్షన్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే చూడండి, ఇది ఒక రిపల్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. ఎలాగైతే మనం వాటర్లో ఒక రాయి వేయగానే అక్కడ ఏం క్రియేట్ అవుతుంది? రిపల్ క్రియేట్ అవుతుంది. స్లోగా ఆ రిపల్ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే మీ థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్ చేంజ్ అవ్వాలి, మీ వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి. వైబ్రేషన్ చేంజ్ అవుతేనే లైఫ్ చేంజ్ అవుతుంది.
మరి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్ చూస్తున్నారు అంటే యు ఆర్ ద విన్నర్. రిమెంబర్ దిస్. మీలో ఎనర్జీ ఉంది కాబట్టి మీరు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు. లేదా చాలా టైం పాస్ వీడియోస్ ఉంటాయి, చాలా కామెడీ వీడియోస్ ఉంటాయి, అక్కడ లేరు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ గ్రోత్. అండ్ మీరు ఎంత సీరియస్గా మీ గ్రోత్ గురించి ఉన్నారో నేను కూడా అంతే డిసిప్లిన్ వేలో మీకు నా నాలెడ్జ్ని, నా ఎనర్జీని, నా వైబ్రేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రోజు హోపునొప్పును జర్నీని కంటిన్యూ చేయండి. And see you in the next video. Thank you so much, and all of you.